యాన్నం మొదటి దత్తపది రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఈ పదాలతో సోదర ప్రేమను వర్ణించండి. రెండవ దత్తపది పండరి అండగ దండిగ చండిక ఈ పదాలతో భక్తి సాధన ప్రాశస్త్యాన్ని వర్ణించండి. మూడవ దత్తపది మాట తూట ఆట వేట ఈ పదాలతో వాక్కు గొప్పతనాన్ని వర్ణించండి. నాలుగవ దత్తపది రామ శివ రుద్ర భద్ర ఈ పదాలతో శివ ధనుర్భంగ ఘట్టాన్ని వర్ణించండి. ఐదవ దత్తపది రమ 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 ఈ పదాలతో లక్ష్మీదేవి గూర్చి వర్ణించండి. ధన్యవాదములు. స్వేచ్ఛాచందములో భక్తి సాధనం నమస్కారం. నేను ఇచ్చేటువంటి వర్ణాంశాలు: ఒకటి, షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని వర్ణించండి. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని వర్ణించండి. రెండవ వర్ణన, సీతా స్వయంవరంలో ధనుర్భంగము గావించిన శ్రీరామచంద్రుని చూచిన సీత పడిన సిగ్గును వర్ణించండి. సీతా స్వయంవరంలో ధనుర్భంగము గావించిన శ్రీరామచంద్రుని చూచిన సీత పడిన సిగ్గును వర్ణించండి. మూడవ ప్రశ్న, సరస్వతి ఆవిర్భావము సృష్టిలో జరగక పూర్వము బ్రహ్మాదులుండియు సృష్టి ఏ విధంగా ఉంది? ఆవిర్భావం బ్రహ్మాదులుండియు ఏ విధంగా ఉంది? నాలుగవ ప్రశ్న, స్త్రీల హృదయాలలో ఉప్పొంగే మాతృత్వాన్ని వర్ణించండి. స్త్రీల హృదయాలలో ఉప్పొంగే మాతృత్వాన్ని వర్ణించండి. ఐదవ ప్రశ్న, జగన్మాత మీ కంటి ముందుంటే మీ మనసు పొంగే అనుభూతిని వర్ణించండి. జగన్మాత మీ కంటి ముందే ఉంటే మీ మనసు పొందే అనుభూతిని వర్ణించండి. నమస్కారం. భక్తి సాధనం విద్వత్ కవులకు నమస్కారం. నేటి సాహిత్య శీర్షికలో భాగంగా నేను ఒక 5 వర్ణనాంశాలు ఇస్తున్నాను. నా పేరు రాధాకృష్ణ. రాముడికి దశరథుడంటే భక్తియా భయమా అనేటువంటి ఒక అంశాన్ని వర్ణిస్తూ, 2 భక్త శబరి మనోగతం రాముడి విషయంలో ఈ విషయాన్ని వర్ణన చేయాల్సిందిగా విన్నపం. 3 రాముడి అరణ్యవాసం తదనంతరం వానరుల యొక్క కోతుల యొక్క మనోవేదనను వర్ణిస్తూ, అంటే తాను కనిపించకపోయే వరకు వాటి యొక్క మనోవేదన. రావణుడి శివభక్తిని 4వ అంశంగా వర్ణిస్తూ, 5 లవకుశుల రామచరిత వర్ణన చేయాల్సిందిగా విన్నపం. అన్ని స్వేచ్ఛా ఛందస్సులో. నా పేరు రాధాకృష్ణ. హరి ఓం. స్వస్తి. అవధాన వర్యులకు నమస్సులతో. నా పేరు మాధవి శ్రీనివాసరావు, నెల్లుట్ల. నేటి దశత్రయాంశ పూరణలో భాగంగా నేను ఇచ్చే పూరణ అంశాలు: వసంతాగమన వర్ణన చేయగలరని మనవి. 2 ఉగాది పర్వదినం రోజు పంచాంగ శ్రవణం యొక్క ప్రత్యేకతను వర్ణించగలరని మనవి. 3 దాదాపుగా అన్ని పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు పరీక్షలు రాసి సేద తీరిన విద్యార్థుల యొక్క మనోగతాన్ని వర్ణించగలరని విన్నపం. 4 రామాయణంలోని కైకేయి పాత్రను వర్ణించగలరని విజ్ఞప్తి. 5 సీతాపహరణం తర్వాత శ్రీరామచంద్రుని మనోగతాన్ని వర్ణించగలరని మనవి. ధన్యవాదములు.
ఈ అవకాశం ఇచ్చిన పండరి రాధాకృష్ణ గారికి నమస్సులు. ఓం. కవిపుంగవులకు నమస్కారములతో మొదటి పద్యం. రాముని చరితము విన్నను పామరులైనను తరింత్రు పాపము బోవన్, కోమల గాత్రుడు రఘుపతి క్షేమం బిడిగాచుగాత క్షితి మానవులన్. రాముని ధర్మవర్తనను విరాజిత తేజుని కైక కోర్కె సాంద్రామల చిత్తునిన్ గనగ రాక్షసి మంథర వ్యూహమెన్నకన్ క్షేమము నెంచనేరకయే చెప్పుడు మాటలు కల్మి రామునిన్ బాములనుందబంపినను పంక్తి రథుండు గతించే వేదనం. ఇది రెండవ పద్యం. ఇక మూడవ పద్యం. శ్రీ రఘురామ చారు తులసీదళధామ వినీల మేఘమా ధీరగభీర వీరవర ధీనిధి రాజ్య దురీణ చంద్రమా ధారుని రాజ్యమున్ గణసుధైర్య యశస్కర జానకీధవ కోరితి నీ చరిత్రమును కోరిక రాయగ రజసోత్తమా. ఇక నాలుగవ పద్యం. విని కని రాముడు ముదమున వినిపించుము లక్ష్మణ సవివర కథమున్ హనుమకు ప్రీతి గలుగగన్ మన కార్యమది జరుగునట్లు మంచి సమయమౌ. ఐదవ పద్యం. 100 యోజనంబులుగా విస్తారమైన సాగరం బెట్లు దాటుటక్ష్మా తనూజ నెటుల జూచుట యౌనని భటుల దుఃఖమగ్నులై కపులుండిరి మానసముల. స్వస్తి. భక్తి సాధనం వాట్సప్ సమూహ కవిమిత్రులందరికీ నమస్కారం. ఈనాటి పంచవింశతి పూరణల కార్యక్రమంలో భాగంగా 5 దత్తపదులను శ్రీ లింగేశ్వర శర్మ గారు ఇచ్చారు. వాటికి నా పూరణలు అవతరించండి. మొదటి దత్తపది రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఈ పదాలతో సోదర ప్రేమని వర్ణించమన్నారు. రామచంద్రుండనంగ ధర్మస్వరూపుడు ఆర్యలక్ష్మణుడెన్న ధర్మాత్ముడు అట్లె భరత శత్రుఘ్నుడిర్వురు భ్రాతృభావపూర్ణులు ఎవరికి వారె ప్రమోదకరులు. రామచంద్రుండనంగ ధర్మస్వరూపుడార్య లక్ష్మణుడెన్న ధర్మాత్ముడట్లె భరత శత్రుఘ్నులిర్వురు భ్రాతృభావపూర్ణులు ఎవరికి వారె ప్రమోదకరులు. రెండవ దత్తపది పండరి, అండగా, దండిగా, చండిక ఈ పదాలతో భక్తి సాధన ప్రాశస్త్యాన్ని అడిగారు. పండరి వారి సత్కృషిని భారతి మెచ్చి రసస్వరూపయై అండగ నిల్వ సత్కవులనంత పద ప్రతిభా విశేషతన్ దండిగ పద్యరత్నములుదారముగా రచయించుచుండనా చండిక భక్తి సాధనము సద్యశమందగజయునెప్పుడున్. పండరి వారి సత్కృషిని భారతి మెచ్చి రసస్వరూపయై అండగ నిల్వ సత్కవులనంత పద ప్రతిభా విశేషతన్ దండిగ పద్యరత్నములుదారముగా రచయించుచుండనా చండిక భక్తి సాధనము సద్యశమందగజేయునెప్పుడున్. మూడవ దత్తపది మాట, తూట, ఆట, వేట ఈ పదాలతో వాక్కు యొక్క గొప్పతనాన్ని వర్ణించమన్నారు. సరగుణ చేతదాల్చడి నిశాత శరమ్మగు వేటగానికిన్
వరమగు కందుకమ్మగును నైపుణి నాడెడి అటగానికిన్ దురితుల జంపు సైనికుని తోటయగున్ నిజమైన మాట ఇద్దరని నిగాచు శస్త్రమది ధైర్యమునిచ్చు జయమ్ముగూర్చెడిన్ సరగుణ చేత దాల్చెడి నిషాతకరం మగు వేటగానికిన్ వరమగు కందుకమ్మగును నైపుణి నాడెడి ఆటగానికిన్ దురితుల జంపు సైనికుని తోటయగున్ నిజమైన మాట ఇద్దరని నిగాచు శస్త్రమది ధైర్యమునిచ్చు జయమ్ముగూర్చెడిన్. 4వ దత్తపది రామ, శివ, రుద్ర, భద్ర ఈ పదాలతో శివధనుర్భంగాన్ని వర్ణించమన్నారు. భద్రత రామచంద్రుడు వివాహము చేకొన్న సీత ధైర్యమే ముద్రగా మారెనాయనగ పూర్ణ శశంక నిభాననుండటన్ రుద్రశరాసనమ్మును విలోకన చేసి నమస్కరించి ఇక్షుద్రవ పూర్ణ కాష్టమన సొంపుగా దృంచే శివమ్ము నిండగన్. భద్రత రామచంద్రుడు వివాహము చేకొన సీతన్ ధైర్యమే ముద్రగా మారెనాయనగ పూర్ణ శశంక నిభాననుండటన్ రుద్రశరాసనమ్మును విలోకన చేసి నమస్కరించి ఇక్షుద్రవ పూర్ణ కాష్టమన సొంపుగా దృంచే శివమ్ము నిండగన్. 5వ దత్తపది రమ అనే పదాన్ని 4 పదాల్లో వాడుతూ లక్ష్మీదేవిని గురించి వర్ణించమన్నారు. సార మధుకర నీల కేశములయ ఔర మణిరత్న కోటీరమరియుండ వరమరాళగతిన్ నీవు వచ్చు వేళ పరమముదమౌను మా రమా భాగ్యరాశి. సారమధుకర నీలకేశములయ ఔర మణిరత్న కోటీరమరియుండ వరమరాళగతిన్ నీవు వచ్చు వేళ పరమముదమౌను మా రమా భాగ్యరాశి. మీ మైలవరపు మురళీకృష్ణ, గాయత్రీనగర్, రాజవోలు. భక్తి సాధనం వాట్సప్ కవిమిత్రులకు నమస్కారం. ఈనాటి పంచవింశతి పూరణ కార్యక్రమంలో 5 వర్ణనాంశాలని మాన్యులు శ్రీ చింతా రామకృష్ణారావు గారు ఇచ్చారు. ఈ వర్ణన రూపమైనటువంటి 2వ భాగానికి స్వాగతం. షడ్రసోపేతమైన ఉగాది పత్రిని వర్ణించమన్నారు. గుణ పూరణ. మదిని భావాలు రుచులుగా మార్చుకొనగా షడ్రసోపేతమైన పచ్చడియనంగ జీవితము తృప్తిగా సాగు చింతలేక కాంతులీను నటంచు యుగాది తెల్పు. మదిని భావాలు రుచులుగా మార్చుకొనగా షడ్రసోపేతమైన పచ్చడియనంగా జీవితము తృప్తిగా సాగు చింతలేక కాంతులీను నటంచు ఉగాది తెల్పు. సీతాస్వయంవరంలో ధనుర్భంగం గావించిన శ్రీరాముడిని చూసినటువంటి సీత సిగ్గుపడిన సన్నివేశాన్ని వర్ణించమన్నారు. కన్నులు పెద్దవిగా గవాక్షము నుండి శివధనుర్భంగ దృశ్యము సీత చూచి రామ సౌందర్య రూపము ప్రేమగొల్ప ముసి ముసిగ నవ్వు సిగ్గుల మొగ్గయ్యే. కన్నులు పెద్దవిగా గవాక్షము నుండి శివధనుర్భంగ దృశ్యము సీత చూచి రామ సౌందర్య రూపము ప్రేమగొల్ప ముసి ముసిగ నవ్వు సిగ్గుల మొగ్గయ్యే. సరస్వతి ఆవిర్భావం సృష్టిలో జరగక ముందు బ్రహ్మాదులు సృష్టి ఏ విధంగా ఉంది వర్ణించమన్నారు. జ్ఞానహీనత సృష్టియే సారహీనమనగ కనుపట్టే అంత బ్రహ్మాది సురులు వాక్కు సృజించినప్పుడు విశ్వము వెల్గే అమ్మ రూపం కాంతివంతం ముసుము.
జ్ఞానహీనత సృష్టియే సారహీనమనుచు అనగా కన్నుపట్టెనంత బ్రహ్మాదిసురలు వాక్కు సృజించినప్పుడు విశ్వము వెల్గే అమ్మ రూపమే కాంతివంతము సుమ్ము. స్త్రీల హృదయాలలో ఉప్పొంగే మాతృత్వాన్ని వర్ణించమన్నారు. గర్భభారము సహించి కష్టమైన ప్రసవ వేదన భరించి పడతి తాను తల్లిగా మారు జన్మ సార్థక్యమనుచు అమ్మ అనుమాట ధాత్రిలో అమృత సమము. గర్భభారము సహించి కష్టమైన ప్రసవ వేదన భరించి పడతి తాను తల్లిగా మారు జన్మ సార్థక్యమనుచు అమ్మయను మాట ధాత్రిలో అమృత సమము. జగన్మాత మీ కంటి ముందుంటే మీ మనస్సు పొందే అనుభూతి. ఏమిటి నేనడిగెదనికనామెను జగమేలు నట్టియమ్మను వ్యసనం బ్రేమగ చేర్చుకొనగ దరి చేర్చుకొనగా ఆమనియౌ బ్రతుకు నాకు అనవరతమిలన్. ఏమిటి నేనడిగెదనికనామెను జగమేలు నట్టియమ్మను వ్యసనన్ ప్రేమగ దరిజేర్చుకొనగా ఆమనియౌ బ్రతుకు నాకు అనవరతమిలన్. శ్రీ చింతా రామకృష్ణారావు గారికి నమస్సులతో మేము మైలవరపు మురళీకృష్ణ, గాయత్రి నగర్, రాజవోలు. భక్తి సాధనం వాట్సప్ సమూహ కవిమిత్రుల నమస్కారం. పంచవింశతి పూరణలలో తృతీయ భాగానికి స్వాగతం. 5 వర్ణనలు బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు అడిగారు. వాటికి నా పూరణలు. రామునికి దశరథుడంటే భక్తియా భయమా అనే అంశం. భయభక్తులు నాణెమునకు భయపార్శ్వములౌట రామభద్రుని మదిలో భయభక్తులుండు జనకునిపై సాజమతండన నరవరుడగుటజుమీ. భయభక్తులు నాణెమునకు భయపార్శ్వములౌట భయభక్తులు నాణెమునకు ఉభయపార్శ్వములౌట రామభద్రుని మదిలో భయభక్తులుండు జనకునిపై సాజమతండు అటడన నరవరుడగుటజుమీ. భక్త శబరి మనోగతం. నిన్నే చూడగ వేచియుంటినిట నిర్నిద్రం సదా ప్రేమతో కన్నుల్ కాయలు కాచిపోయినను నీకై చూచితిన్ రాఘవా. ఎన్నో పండ్లను నేరి తెచ్చితినివే ఎట్లున్నవో భాగ్య సంపన్న చూతునటంచు నెంగిలియడన్ భక్తిన్ ప్రదర్శించుచున్. నిన్నే చూడగ వేచియుంటినిట నిర్నిద్రం సదా ప్రేమతో కన్నుల్ కాయలు గాచిపోయినను నీకై చూచితిన్ రాఘవా. ఎన్నో పండ్లను నేరి తెచ్చితినివే ఎట్లున్నవో భాగ్య సంపన్న చూతునటంచు నెంగిలియడన్ భక్తిన్ ప్రదర్శించుచున్. రాముని అరణ్యవాసం అనంతరం వానరుల మనోవేదన. పరమధర్మావతారుడు భద్రమూర్తి సీతగోల్పడి చేరె కిష్కింధకపుడు వీని నీడలో నుంటిమి భీతి లేక ఇతడయోధ్యకు చేర జీవించుటెట్లో. పరమధర్మావతారుడు భద్రమూర్తి సీతగోల్పడి చేరె కిష్కింధకపుడు వీని నీడలో నుంటిమి భీతి లేక ఇతడయోధ్యకు చేర జీవించుటెట్లో. రావణాసురుని యొక్క శివభక్తిని వర్ణించమని అడిగారు. దశవక్త్రములను వేదంబుల వల్లించి పరమశివుని గుల్చు పావనుండు వీణాస్వనమ్ముల వేదమంత్రముల పలికించి మెప్పించు పావనుండు. లాలాట భాగాన నీలకంధరు చిన్న భస్మధారణ చేయు పావనుండు. ఆత్మలింగము తెచ్చి అమ్మ కోరిక దీర్ప భక్తి యత్నించిన పావనుండు.
శ్వాసయుగ్మమునందు విశ్వాత్మునించి రావణ బ్రహ్మ ప్రకటించే శైవ భక్తి. కాని కామాంధుడై పరకాంత గోరి రామబాణాహతికి వీడే ప్రాణములను. శ్వాసయుగ్మమునందు విశ్వాత్మునించి రావణ బ్రహ్మ ప్రకటించే శైవ భక్తి. కాని కామాంధుడై పరకాంత గోరి రామబాణాహతికి వీడే ప్రాణములను. లవకుశుల రామచరిత వర్ణన. వినుడు వినుడు రామ విభుని చారిత్రము పాడుచుంటి మనుచు బాలలచట. తంబురలను మీట తండోపతండాలుగా నయోధ్యపురము కదలి వచ్చే. వినుడు వినుడు రామ విభుని చారిత్రము పాడుచుంటి మనుచు బాలలచట. తంబురలను మీట తండోపతండాలుగా నయోధ్యపురము కదలి వచ్చే. మీ మేలూరు మురళీకృష్ణ, గాయత్రి నగర్, రాజవోలు. భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులకు నమస్కారం. ఈనాటి పంచవింశతి అంశపూరణల చతుర్థ భాగానికి స్వాగతం. ఇందులో 5 వర్ణనలను శ్రీమతి మాధవి గారిచ్చారు. మొదటిది వసంతాగమన వర్ణన. పూల తేరు నెక్కు ముగ్ధ మనోహర మాధవునకు తోడు మన్మథుండు వచ్చి చేర భువికి వసంత హేలగా విరులు పరిమళాల విల్లి విరిసే. పూల తేరు నెక్కు ముగ్ధ మనోహర మాధవునకు తోడు మన్మథుండు వచ్చి చేర భువికి వసంత హేలగా విరులు పరిమళాల విల్లి విరిసే. ఉగాది పర్వదినం రోజు పంచాంగ శ్రవణం యొక్క ప్రత్యేకత. పంచును శుభముల నాయువు బెంచును ధనధాన్య భోగ వృద్ధిను సంగున్ మంచిని కలిగించును మన పంచాంగ శ్రవణమెన్న ఫలవంతమగున్. పంచును శుభముల నాయువు బెంచును ధనధాన్య భోగ వృద్ధిను సంగున్ మంచిని కలిగించును మన పంచాంగ శ్రవణమెన్న ఫలవంతమగున్. అన్ని పరీక్షలు ముగిసిన పెదప విద్యార్థుల యొక్క మనస్థితి. ముగిసినవి మా పరీక్షలు సగమైతిమివరు మోసి సత్ఫలితం వేయగు పెంచునాట పాటల నగవుల గడు పంగవలయు 4 దినంబుల్. ముగిసినవి మా పరీక్షలు సగమైతిమివరు మోసి సత్ఫలితం వేయగు పెంచు ఆటపాటల నగవుల గడు పంగవలయు 4 దినంబుల్. రామాయణంలోని కైకేయి పాత్రని వర్ణించమని అడిగారు. రామమూర్తిపై అమితానురాగమున్న కైక మంథర మాటల కలుషితాత్మయయ్యే వినరాదు చెడు మాట నవని జనులు పంచవలయును సతతము మంచి మాట. రామమూర్తిపై అమితానురాగమున్న కైక మంథర మాటల కలుషితాత్మయయ్యే వినరాదు చెడు మాట నవని జనులు పంచవలయును సతతము మంచి మాట. సీతాపహరణం తర్వాత శ్రీరామచంద్రుని మనోగతాన్ని వర్ణించమన్నారు. అమృత కిరణునిగాంచి సీతమ్మ మోమున్ కమలముల చూచి సీతమ్మ కనుల జంట తుమ్మెదన చూచి సీత జుత్తులను దలచి తలచి విలపించనంతటి ధర్మమూర్తి. అమృత కిరణునిగాంచి సీతమ్మ మోము కమలముల చూచి సీతమ్మ కనుల జంట తుమ్మెదల చూచి సీత జుత్తులను దలచి తలచి విలపించే అంతటి ధర్మమూర్తి. నమస్కారాలతో మీ మేలూరు మురళీకృష్ణ, గాయత్రి నగర్, రాజవోలు. భక్తి సాధనం వాట్సప్ సమూహ కవిమిత్రులందరికీ నమస్కారం. పంచవింశతి అంశపూర్ణలలో భాగంగా ఆ పంచమ భాగానికి స్వాగతం. ఇందులో అంత్యాక్షరులను శ్రీ వజ్జల శరత్ బాబు గారు అడిగారు. మొదటి పద్యం
నకారంతో ముగిసింది వారిచ్చిన పద్యం. ఇదిగో నా పద్యం. నామమె తారకమౌనట రాముని కథ చదువుట జనరంజకమట శ్రీరాముడే గతియట రఘుకుల సోముని నుతియింపుడయ్యా సుందరమూర్తిన్. నామమె తారకమౌనట రాముని కథ చదువుట జనరంజకమట శ్రీరాముడే గతియట రఘుకుల సోముని నుతియింపుడయ్యా సుందరమూర్తిన్. రెండవ పద్యం కూడా నకారంతో ముగిసింది. ఇదిగో నా పూర్ణ. నాతి యొకర్తె మంథర వినమ్రతగా నటించి కైకకు నీతిని దిల్పినట్లు ఘననీల శరీరుని వంపెగానకున్ చేతలగైక దుఃఖపడే చెప్పుడు మాటలు చేటుగూర్చు దుర్నీతియ చంపు ప్రేమనవనిన్ జనులారా గ్రహింపుడీ నుడిన్. నాతి యొకర్తె మంథర వినమ్రతగా నటించి కైకకు నీతిని దిల్పినట్లు ఘననీల శరీరుని వంపెగానకున్ చేతలగైక దుఃఖపడే చెప్పుడు మాటలు చేటుగూర్చు దుర్నీతియ జంపు ప్రేమనవనిన్ జనులారా గ్రహింపుడీనుడిన్. మూడవ పద్యం మకారంతో ముగిసింది. ఇదిగో మకారాదిగా నా పద్యం. మా విభుడెన్న రాఘవుడే మంజులమూర్తియ తండే జానకి మా విభుడాదడే కరుణమమ్ములగా చెడివాడతండే సంభావిత ధర్మమూర్తియన పవన రాముడే మృక్కి వేడెదన్ మావి చిగుర్చు వేళ రుచిమంత వసంత సమాగమమునన్. మా విభుడెన్న రాఘవుడే మంజులమూర్తియ తండే జానకీ మా విభుడాతడే కరుణమమ్ములగా చెడివాడతండే సంభావిత ధర్మమూర్తియన పావన రాముడే మృక్కి వేడెదన్ మావి చిగుర్చు వేళ రుచిమంత వసంత సమాగమమునన్. నాలుగో పద్యం కూడా మకారంతో మకారాదిగా నా పద్యం. మనమున రాముని దలచుచు ఘనముగ ముదమారనతని కథలను వినగా అనవరతము శుభములగును జనక సుతావరుడు సుగుణ సాంద్రుడతండే. మనమున రాముని దలచుచు ఘనముగ ముదమారనతని కథలను వినగా అనవరతము శుభములగును జనక సుతావరుడు సుగుణ సాంద్రుండతడే. ఇక చివరిగా లకారముతో పద్యం. లంకజేరుటెట్లో లవణపయోధిని దాటుటెట్లో ఎనుచు తల్లడిల్ల కపులు. లంకజేరుటెట్లో లవణపయోధిని దాటుటెట్లో ఎనుచు తల్లడిల్ల కపులు. హనుమ ఎగిరి గావించే కార్యము రామదూతయతడే రక్షకుండు. లంకజేరుటెట్లో లవణపయోధిని దాటుటెట్లో అనుచు తల్లడిల్ల కపులు. హనుమ ఎగిరి గావించే కార్యము రామదూతయతడే రక్షకుండు అని రామదూతకి శ్రీరామదూతం శిరసానమామి అని శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ శుభాభినందనలతో మీ మైలవరపు మురళీకృష్ణ, గాయత్రీనగర్, రాజవోలు. స్వస్తి. భక్తి సాధన